మనం ఒక్కసారి హిస్టరీ ఆలోచిస్తే సూపర్ అనుకున్న పెద్ద పెద్ద రాజులందరూ కూడా వాళ్ళ జీవితాన్ని సంతోషంగా అనుభవించలేదు. పోనీ వాళ్ళు సంపాదించింది వాళ్ళ పిల్లలు అనుభవించారంటే లేదు, వాళ్ళ పిల్లలు కూడా చాలా కష్టాలు ఇబ్బందులు పడ్డారు. అంటే ఈ భూమి మీద మనము మనుషులను మెప్పించి మనుషులకు సమృద్ధి అని కనిపించే వాటి కోసం తాపత్రయపడి మన జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు. దేవుడే ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, దేవుడే జ్ఞానాన్ని ఇవ్వాలి. దేవుడు ఒకసారి ఆపేశాడంటే ఎవరు తీయలేరు, దేవుడు ఇచ్చాడంటే ఎవరు లాక్కోలేరు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు, ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. నీ బంధకాల నుంచి విడిపించగలిగింది దేవుడే, స్వభావాన్ని మార్చగలిగింది దేవుడే, రోగమును స్వస్థపరచగలిగిన వాడు దేవుడే, జీవమును ఇవ్వగలిగిన వాడు దేవుడే. కాబట్టి దేవునికి భయపడాలి, మనుషులకు భయపడకూడదు. దేవునికి భయపడడంలోను మనుషులకు భయపడడంలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనుషులకు భయపడితే మనుషులు కనపడ్డప్పుడు మనుషుల కోసం వాళ్ళ ముందు మనం పవిత్రులమని చూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనుషుల ముందు పరిశుద్ధులుగా మనల్ని మనం కనపరుచుకుంటాం. బట్టల మీద, వస్త్రధారణ మీద, మన హెయిర్ స్టైల్ మీద, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. భయపడతా బ్రతకాలి. మనుషులు వస్తున్నారంటే భయపడాలి. అదే దేవునికి భయపడితే మనుషులు చూస్తున్నా చూడకపోయినా అబద్ధం ఆడం, మనుషులు చూస్తున్నా చూడకపోయినా అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల, అన్ని వేళలా, అన్ని సమయాల్లో మనం చూసేవాడు కదా. కాబట్టి దేవుడే ఇవ్వాలి అనే విషయం మర్చిపోకుండా దేవుణ్ణి మెప్పించే వారిగా ఉంటూ ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.